అసలే టైగర్ మరి కొరుకుతుంది దగ్గరికి పోతే గాలి గాలి వస్తుందా చూడండి ఫ్రెండ్స్, ఒకసారి అయితే దీన్ని అయితే వదిలిపెడుతున్నాను. ఇది వదిలిపెడితే అది అయితే వెళ్తుందో వెళ్ళదో చూద్దాం. కైట్ అయితే వాళ్ళు పట్టుకొని ఉరుకుతున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు అయితే పెద్ద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. రింకు దారం ఏది? దారం ఒకసారి ఇడితే పెద్ద దారం తెచ్చినాం. ఈ రోజు అయితే మేము కిలోమీటర్ వెళ్ళే దారం అయితే తీసుకొచ్చాం. అంటే మామూలు దారం, ఇది మాంజ దారం కాదు, వట్టి మామూలు దారమే. 1000 మీటర్స్ కిలోమీటర్ వెళ్తుంది. ఈ రోజు అయితే ఎక్స్పెరిమెంట్ ఎలా చేస్తున్నాం? ఎక్కడికి పోయి చేస్తున్నాం? వాగులో. అంత ఖాళీగా ఉసుక ఉంటుంది, అక్కడ తీగలు చెట్లు ఏముండవు. కిలోమీటర్ వెళ్ళే మనం దారం అయితే తీసుకొచ్చాం. ఇగో టైగర్ గాలిపటం తీసుకొచ్చాం. ఇది కట్టేస్తాం, దీనికి కట్టేస్తాం. ఒకవేళ ఇది ఎగరగలేదు అనుకో, ఇట్లా 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 అని జ్వరం వచ్చినట్టు చేసింది అనుకో, రింగులు రింగులు తిరిగి మళ్ళీ నెక్స్ట్ ఇంకా 2 ఎక్స్ట్రా కొన్నాం, వాటికి కట్టేస్తాం. ఇంకా వీటికి తోకలు కూడా మేము ఈ కవర్ లో పెట్టాం. తోకలు పెట్టేస్తాం అక్కడికి పోయినాక. ఈ తోకకు రింకును కడతాం, పెద్దదానికి రింకు. నువ్వు ఉండి ఇట్లా పట్టుకో తోకలాగా, ఓకేనా? ఎగురుతావా? ఇంకొకటి, ఇది ఈ 1 కిలోమీటర్ వెళ్తుందా వెళ్ళదా అనేది అయితే ఒక టెస్టింగ్ చేస్తాం. టెస్టింగ్ చేసిన తర్వాత ఇంకొకటి కూడా ఉంది, అది ఎంత దూరం వెళ్తుంది అనేది కూడా. ఇది లాంతర్. లాంతర్ అంటే దాదాపు మీకు ఐడియా లేకపోవచ్చు, స్కై లాంతర్ ఇది. ఎందుకంటే నైట్ మనం దీనిలో ఒక క్యాండిల్ ఉంటుంది, అది ముట్టించినాం అనుకో కొడుకు ఎన్నో కిలోమీటర్లు అయితే వెళ్తుంది ఇది. అంటే ఇవరకు ఒక్కటైతే మేమైతే ముట్టించి చూసాము. ఇవి కూడా లాంతర్లు మేము ఇవి ఒక 4 తీసుకున్నాం, ఎందుకంటే ఒక్కటి ఫెయిల్ అయినా కానీ ఒకటైతే మనకు వర్క్ అవుతుందని ఇవైతే తీసుకున్నాం. ఇగో ఇవన్నీ అయిపోయినాక మళ్ళా ఒక 5 తెచ్చి రింకు కట్టి గాలి లేపుదాం. మళ్ళా రింకేరా? ఆల్రెడీ తోక అవుతాడు, మళ్ళీ ఇది అవుతాడా? నిన్న రింకు నేను మాట్లాడుకుంటా అంటే రింకు నాకు రాకెట్ పెట్టురి, నేను గాల్లోకి పోయి వస్తా అంటాడు. అంతేనా? అయితే ఈ రాకెట్ పెడితే పోవు, శ్రీహరికోటకు పోయి ఆ రాకెట్లకి పో, డైరెక్ట్ పోతావు. అర్థమైనా? నిజమైన రాకెట్ వెళ్ళిపో. ఓకే, ఈ లాంతర్లు అయితే వీటికి ఒక దారం కట్టేస్తాం. ఇదే దారం. ఇది ఒకవేళ సక్సెస్ కాలేదనుకో, ఒకవేళ సక్సెస్ అయినా కాకుండా ఈ లాంతర్కి దారం కట్టేసి అయితే అది ముట్టించి అయితే ఇసి పెడతాం. ఇదైతే మేము అంతకుముందు ఒకసారి పెట్టినప్పుడు అయితే దాదాపు ఎన్ని కిలోమీటర్లు పోయింది సాయి? అది వాగు అవతలకి పోయింది కదా. ఈ రోజు మనం దీనికి దారం కడుతున్నాం. అప్పుడు అంటే దాన్ని ఒక్కటే వదిలేసినాం, ఇప్పుడు దాన్ని దారం కట్టి మళ్ళీ మేము దాన్ని ఇగ్గుతాం. ఎందుకంటే దీని మంట ఉంటుంది కాబట్టి ఎక్కడైనా పడితే ఇబ్బంది అవుతుంది కాబట్టి మేమైతే బయటికి పోకుండా ఈ దారం అనేది కడుతున్నాం. అందుకోసమే ఓన్లీ, ఎందుకంటే ఇది మండుతుంది. అవునా? ఓకే, ఇప్పుడైతే మేము వాగులకైతే వెళ్తాం. ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళైతే షేర్ చేయని వాళ్ళు కామెంట్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ వీడియోని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. దీన్ని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎందుకంటే చాలా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. మధ్య మధ్యలో రింకు మనం వీలైతే అక్కడ వాటర్ ఉంటాయి, వాటర్లోకి వెళ్ళి వెళ్తాం. అవన్నీ అయితే చాలా ఉంటాయి, చాలా క్రేజీగా ఉంటుంది వీడియో వచ్చేసి. ఇప్పుడైతే వెళ్ళైతే మనం ఎక్స్పెరిమెంట్ అయితే చేద్దాం. చూడండి, మనం అయితే బ్యాటరీ సైకిల్ మీద అయితే వస్తుండు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే నా ఛార్జింగ్ సైకిల్ మీద అయితే వచ్చేసాను. అక్కడ పెట్టేసేయండి ఇది. మాను, నీ సైకిల్ ఎక్కడ పెడతావు? ఇక్కడ పెడతా. అక్కడ పెట్టేసాయి. ఒక నేను ఎగిరేస్తా, ఒకటి మనగాడు ఎగిరేస్తాడు, 3 ఒకటి బాగా ఎగిరేస్తాడు.
చూడండి ఫ్రెండ్స్ మన వాళ్ళైతే వస్తున్నారు. ఎట్లా వచ్చిందో ఈరాగా ఇంకో అన్ని పెద్ద కలిపడానికి కట్టిద్దాం పైకి కొడతాడు. మనం సైకిల్ అయితే అక్కడ పెట్టేశాడు. రోజు ఆగో రింకు స్నానం చేస్తారట నల్ల ఇంటికాడ ఏ లేదన్నా రింకు రాంగా చేసావు ఎగరేసాక సబ్బు తెచ్చుకుంటే అయిపో కదా. రింకుకు స్నానం చేయబుద్ధి అవుతుందట. ఏ బర్రెలు ఎందుకు పోతాయి, మంచిగా ఉంటాయి నీళ్ళు. అవి బర్రెలు వస్తలేవు వాటినే. రింకు కృష్ణ అన్న జోక్ చేస్తాడు. డ్రోన్ లెక్క లేచిపోతావా రింకు? చూడండి మనం సైకిల్ అక్కడ ఆటో అక్కడైతే పెట్టేశాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అయితే వాగులోకి అయితే వచ్చేసాం. ఇప్పుడు వీటికి అయితే తోకలు పెట్టాలి. తోకలు అయితే మేము పేపర్లు తెచ్చుకున్నాం. గాలి మాత్రం మస్తు వస్తుంది, ధూమ్ధాం. తోకలు పెట్టిన వల్ల రింకును కూడా పెట్టాలి. దీంతో ఆగుతుంది రింకు. కొంచెం పేపర్లు పెట్టి ఇక్కడ నువ్వు పట్టుకున్నావు పాటు చుట్టేసేయి దారం. దారం కూడా మేము ఇది మనం ఇప్పుడు గాలిపటం ఎగిరేసే ఉంటది కదా, ఇది కూడా తీసుకొచ్చాం. కిలోమీటర్ దారం ఇప్పుడు చుట్టాలంటే నీ చేతులు ఉంటాయా మరి? ఇప్పేటప్పుడు అది పెట్టేసి చుట్టేటప్పుడు దీన్ని చుడదాం, మరి లేట్ అవుతుంది కావచ్చు బాగా. ఫస్ట్ వదిలేటప్పుడు దాని నుంచి వదులుదాం, చుట్టేటప్పుడు దీన్ని చూడదాం మరి. ఏమంటావు? నీ ఇష్టం. అట్లా డాడీ చూడదాం. చుట్టూ మరి చుట్టూ. విష్ణు ఇద్దరు కలిసి చుట్టూ రీ. ఓకే ఇది పెట్టేసి ఇప్పుడైతే మనం పెద్ద గాలిపటంగా అయితే తోక పెట్టేస్తాం. ఒకవేళ అది ఫెయిల్ అయితే మళ్ళీ ఇంకొక గాలిపటానికి పెట్టడం ఉంటుంది. ఈ తోకకైతే మేమైతే పెవికల్ పెట్టి అయితే దీన్ని అంటిస్తున్నాం. ఈ రింకు అని గమ్ము పెట్టి అతికితే అయిపోద్ది. రింకు ఆ గమ్ము కతకడు కదా. ఓకే ఫ్రెండ్స్, తోకనైతే ఇగో ఇంత పెద్దగా పెట్టేసాము, అయిపోయింది. ఇప్పుడైతే ఈ దారం మొత్తం చుట్టేసిన తర్వాత మన మను అయితే దీన్ని ఎగిరేస్తాడు. ఓకే చూడండి ఫ్రెండ్స్, అప్పటి నుంచి చుడితే చూడండి ఇక ఫైనల్గా అయితే వచ్చినట్టే. 1 కిలోమీటర్ అంటే చాలా కదా, అయిపోతుంది చూడండి. ఒకసారి చూడండి, అది చూపించు మనం పేపర్ చూపించు. చూడండి 1000 మీటర్స్ చూడండి 1000 మీటర్స్ కనబడ్డది కదా. చేతులకు వాకింగ్ అయిపోయింది మొత్తం. విష్ణు అయితే ఇప్పుడు చాలా సేపు అవుతుంది చుట్టబట్టి. రింక్ అయితే చూస్తున్నాడు ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు గాలిపటం ఎగిరేస్తాడా అని చూస్తుండు. కానీ రింకు గాలిపటం కంటే లాంతర్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టున్నది కదా, ఆయన చూడలే ఎప్పుడు కదా. రింకు అయిపోయిందా? ఓకే అయిపోయిందా? కట్ చేయి సాయి. అది కట్ చేసిన తర్వాత గాలిపటాన్ని కట్టేసి ఎగిరేద్దాం ఇక. 1 కిలోమీటర్ దారం నేను ఒక్కనే చుట్టిన. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే దారం అయితే కట్టుడు అయితే అయిపోయింది. ఇప్పుడైతే కైట్ అయితే ఎగరేస్తాం మేము. కైట్ ఎందుకైనా అది టైగర్ కైట్. అది టైగర్ కైట్, అది వట్టిది కాదు. ఓకే రింకు అద్దు చినుకుతుంది అది. అసలే టైగర్ మరి కొరుకుతుంది దగ్గరికి పోతే. గాలి వస్తుందా? గాలి వస్తలేదు, రాంగా వదిలిపెట్టాలి సాయి. వస్తుంది వదిలేసాయి. అయ్యో 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 టైగర్ పోతాండ్రు. అయ్యో టైగర్ అలా చేస్తున్నాడేంది? టైగర్ తమ్ముడు పోతాడు. అయ్యో టైగర్ తింటలేడా? అరే కిందికి వస్తుందా టైగర్? అయ్యో 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 అయ్యో. చూడండి టైగర్ అయితే కింద పడ్డది, ఎందుకంటే గాలి అయితే రాలేదు. ఓకే సాయి, మళ్ళీ గాలి రాంగా ఎగిరేయాలి. ఇప్పుడు గాలి తక్కువైంది కదా, పైకి పోయిందంటే ఆటోమేటిక్ వెళ్తుంది అది. గాలి వస్తుంది, తీ తీ తీ. గాలి వస్తుంది, టైగర్ ఎగురుతుంది. టైగర్ అక్కడికి వెళ్ళిపోయింది.
టైగర్ చాలా మీదకి వెళ్ళిపోయింది. పెట్టేయ్ సాయన్న. పైనుంచి మనల్ని చూసుకోండి టైగర్. టైగర్ చూడండి అక్కడ అవుతుంది. ఇక మన వాళ్ళైతే ఇక్కడ అయితే ఉన్నారు. రింక్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుండగా. ఏ టైగర్ చూడండి ఎక్కడికో వెళ్ళిపో. ఓ మబ్బులకు వెళ్ళిపోయింది టైగర్. ఇక చూసారా ఎంత పైన ఉందో. ఇక్కడ దారం చూడండి ఎలా తిరుగుతుందో. ఇక్కడ చూడండి మన చేతులు చూడండి మన గాలిపటం. అది అంత దుట్ట వరకు. అబ్బా చూడండి ఫ్రెండ్స్ ఎలా దారం అయితే వెళ్ళిపోతుందో. మోటార్ లాగా తిరుగుతుంది కదా మనం. చూడండి మొత్తం మోటార్ తిరిగినట్టు అయితే తిరుగుతుంది. చూడండి అదైతే అక్కడికి అయితే వెళ్ళిపోయింది. నాకైతే కనిపిస్తలేదు అంత చిన్నగా అయింది. గంత పెద్ద టైగర్ గాలిపటం చూడండి. ఓ జూమ్ తీస్తే చూడండి ఎక్కడ ఉంది. దాదాపు 1/2 కిలోమీటర్ దాటి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం పక్కూరికి వెళ్ళిపోయింది. ఎంత దూరం వెళ్ళిపోయింది ఇప్పుడు? 1/2 కిలోమీటర్ వెళ్ళిపోయింది కదా. ఫుల్ స్పీడ్ పోతాంది. అంతేనా? చేతులు అవతలేదు ఇప్పుడు. ఆగో 20 ఓ నాయన గాలితో ఆట సింహంతో వేట అద్దు. అయ్యో మనం అయితే ఎగరేస్తున్నాడు. రింక్ అయితే డాన్స్ చేస్తున్నాడు వెనుక. అయ్యో ఓమ్మా కొద్ది దూరం లేదు అసలు. ఇప్పుడు కెమెరాలే కనబడతలేదు అసలు గాలిపటం. అసలు ఎక్కడుంది గాలిపటం అది? పక్కూరికి వెళ్ళిపోయింది. చూడండి ఫ్రెండ్స్ అక్కడికైతే వెళ్ళింది చాలా దూరం. ఇక జూమ్ తీసినా రావట్లేదు. అక్కడ చూడండి ఎంత చిన్న ఫిట్టోలా కనిపిస్తుంది. వామ్మ చాలా అంటే చాలా దూరం పోయింది. మనల్ని ఇక్కడ కూర్చున్నారు. ఇక మన వాళ్ళైతే ఇక్కడ కూర్చొని అయితే కొద్ది దూరమే అది. కూర్చొని అయితే ఎగరేస్తున్నారు. గాలికి వామ్మ వామ్మ స్పీడ్ చూడండి. ఓ అదే మొత్తం వెళ్ళిపోతుంది. ఆల్రెడీ కిలోమీటర్ దగ్గరకు అయింది. ఇగో ఇలా చూడండి దారం అయితే ఇట్లా అని మన చేతి నుంచి ఇట్లా అని. ఓ అగో చూడండి చిన్న పిట్ అయిపోయింది. వామ్మ అవి కనబడతా లేదు చూడండి. ఇగో దారం అయితే ఇలా అని ఇగో ఇక్కడ మన చేతుల నుంచి ఇక్కడ రాకైతే వచ్చింది. అండి నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా పైకి అయితే వెళ్ళింది గాలిపటం అయితే. హాయ్ మన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయినట్టే. ఇప్పటికి చనిపించలేదు. సక్సెస్ అయినట్టు. మన ఒక్క గాలిపటం తోటే సక్సెస్ అయిపోయింది కదా. చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే అయిపోయింది. మొత్తం అయితే అయిపోయింది కదా. మనం గాలిపటం అయితే మన ఎక్స్పెరిమెంట్ అయితే ఫుల్ సక్సెస్ అయిపోయింది. 1 గాలిపటం తోటి అయింది. మళ్ళీ మనం నెక్స్ట్ ఏం చేద్దాం? లాంతర్ ప్రయోగం అయితే చేస్తాము. దూరం పోతుందో మనం చూద్దాం మరి అది లాంతర్ ని. ఇదైతే ఇప్పుడు కనిపిస్తలేదు. ఇగో మీకు అయితే చూపిస్తాను కనిపించకుండా చూడండి. ఇగో మనకు దారం అయితే ఇగో ఇలా అయితే వెళ్ళిపోయింది. ఇగో చూసారా దారం అయితే ఇలా పోయింది. కాకపోతే అది మాత్రం అయితే కనిపిస్తలేదు గాలిపటం. అసలు కళ్ళకు చూస్తేనే అది కనిపిస్తలేదు ఇంకా. ఫ్రెండ్స్ అక్కడ నుంచి అయితే అది ఇక్కడి వరకు చూడండి. పేపర్ పైకి పోతుందా మన గాలిపటం దగ్గరికి? పోతుంది చూడు అది పైకి. దానికి ఏం లేకుండా అది వెళ్ళిపోతుంది చూడు. చూద్దాం. అయ్యో అక్కడ అవుతుంది. ఏది ఇట్లా కొంచెం ఇట్లా దూరం ఇట్లా అందరు జరుగురు గాలి రాని. ఏ పోతుంది. అయ్యో పోతుంది. ఆగో అరే ఫ్రెండ్స్ ఇదైతే కొంచెం వెయిట్ ఉండి అయితే పోతలేదు. మన దగ్గర న్యూస్ పేపర్ లేదు కాబట్టి ఇదైతే ఇక్కడికి అయితే ఆగింది. మనం అయితే ట్రై చేస్తుంది కానీ అదైతే వెళ్ళడం లేదు. విష్ణు న్యూస్ పేపర్ అయితే సీదా పోవు. ఇది కొంచెం వెయిట్ ఉన్నది పేపర్. అది చూడండి అక్కడ దాకానైతే వెళ్ళిపోయింది. అగో చాలా పైకి అయితే పోతుంది. మనం ఎట్లా పోయింది? సూపర్. ఇంకో విష్ణు చూసిర్రా ఎక్కడికి పోయిందో చూడండి. మనం పంపించింది అయితే అక్కడ దాకా పోయింది కనిపిస్తుంది కదా. ఇంకా గాలిపటం అయితే ఎక్కువ పైన ఉంది. అదైతే మనకైతే కనబడడం లేదు ఈ కెమెరాలో. రింకు ఎట్లా వెళ్ళిపోయింది మనం? చూడండి ఫ్రెండ్స్ ఒకసారి అయితే దీన్ని అయితే వదిలిపెడుతున్నాను. ఇది వదిలిపెడితే అది అయితే వెళ్తుందో వెళ్ళదో చూద్దాం. కైట్ అయితే దీన్ని గుంజుక వెళ్తుందో లేదో. తీసుకెళ్తాందిగా మనం. చూడండి అటైతే తీసుకెళ్తుంది. ఇక్కడ ఎందుకంటే ఉసుక కొంచెం
నున్నగా లేదు కాబట్టి ఆగుతుంది, లేకుంటే నున్న రోడ్ అయింది అనుకో మొత్తం తీసుకెళ్ళి కదా మనం. ఇక మొత్తం చుట్టేసాయి ఇక. చూడండి ఇప్పుడైతే నేనైతే చుట్టేస్తున్నా. నేను చుట్టేసినాక మళ్ళీ ఆ ఎక్స్పెరిమెంట్ అయితే చేసేద్దాం. ఫ్రెండ్స్ ఇదైతే మొత్తానికి అయితే సక్సెస్ అయిపోయింది. ఇప్పుడైతే దీని అయితే మొత్తం చుట్టేసి పక్కన మనం అయితే ఇక్కడైతే దారం అయితే చుట్టేస్తున్నాడు. అలాగే ఇప్పుడైతే మేమైతే లాంతర్ అయితే ఎగిరేస్తాం. అది ఎంత దూరం పోతుందో చూస్తాం. రింకు నెక్స్ట్ ఏంటిది? ఆగో విష్ణు, నీకు లాంతర్ చూడాలని ఉందా కైటేనా? అయితే లాంతర్ నీకు కిలోమీటర్ పోతుంది. నీకు అగో ఈయనకు లాంతర్. మన చూడండి కనిపిస్తుంది కైట్. పడుకొని చూడతాడు, పడుకొని దారం ఎగ్గుతున్నాడు. మన కైటిని మళ్ళొకసారి చూపిస్తాను మీకు. అగో చూడండి చిన్నగా అయితే కనిపిస్తుంది, ఎంత చిన్నగా ఉన్నాదో. చూడండి దారం అయితే ఇంత చుట్టేసాము. ఇక కిందకైతే వచ్చేస్తుంది కైటు. చూడండి చూడండి మన కైట్ అయితే ఇక్కడి వరకు అయితే వచ్చేసింది. మన వాళ్ళకి చాలా కష్టపడుతున్నారు చుట్టేందుకు. సాయి అయితే అక్కడ కూర్చొని అయితే ఆడుతున్నాడు. అయితే చూడండి వైర్ ప్రయత్నం చేస్తున్నది ఇద్దామని. చూడండి మనం అయితే అక్కడికైతే వెళ్ళి గాలిపటం దిగుమంటాడు. గాలిపటం అయితే మన అక్కడ ఉంది. సూర్యుని వెలుతురులో అయితే ఉంది. టైగర్ గాలిపటం అయితే దిగేస్తున్నది. ఇక మనం అయితే కింద ఉండి దిగుమంటున్నాడు కిందికి. ఇంకా దిగ అనుకుంటా మన టైగర్ పైకి వెళ్ళిపోతున్నాడు. ఇంకా పైకి వెళ్ళిపోతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇక గాలిపటం అయితే తీసేసాము. మొత్తం అయితే సక్సెస్ అయిపోయింది మన టైగరు. చూడండి ఇగో టైగర్ ఎలా చూస్తుందో. ఓకే ఇదైతే అయిపోయింది. విష్ణు ఇది పట్టుకో. ఇప్పుడైతే మనం అయితే లాంతర్. ఓకే మన దగ్గర అయితే 2 కలర్లు ఉన్నాయి, బ్లూ ఉన్న పింక్ లాంతరు. ఇప్పుడైతే మనం పింక్ కలర్ తీసుకున్నాం. దీనికి దారం కట్టేసి ఒక వైర్ కట్టేస్తాం. ఇది పట్టుకో. అయినా మనము దీనికి ఇక్కడ కడితే అయిపోద్ది సైడ్ కి. దీనికైనా కట్టచ్చు కదా. కడితే ఏమైతుంది అంటే ఇది కాలుకుంటూ వచ్చి దారం కాలింది అనుకో తెగిపోతుంది. ఓకే ఇప్పుడైతే నేను దీన్ని ఇప్పేస్తున్నాను మన లాంతర్ని. ఇది పేపర్ లాగానే ఉంది కదా ఫ్రెండ్స్, కాకపోతే ఇందులో గాలి పోయినాక ఎయిర్ బెలూన్ లెక్క అయిపోతుంది మొత్తం. ఓకే ఫ్రెండ్స్ ఇదైతే చినిగింది తీయంగానే ఫేలు. ఇంకోటి తీసుకురా విష్ణు. గ్రీన్ ఉంది, గ్రీన్ ఉందా? అయితే గమ్ము పెడతారు కాబట్టి ఈ గమ్ము అనేది లోపల అతికేసి చినుగుతుంది. అసలు మనకు ఇవాళ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా? మరి మళ్ళీ గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాం. ఇది కూడా చినుగుతుందా మరి కరెక్ట్గా వస్తుందా చూద్దాం. ఇక్కడ మధ్యలో అయితే గమ్ము అతికి ఉన్నది. ఇక్కడ కొంచెం ఇది కష్టం అవుతుంది. ఆల్రెడీ దీనికి చిన్న రంధ్రం కూడా ఉన్నది. ఆ రంధ్రానికి అయితే మేమైతే ఫెవిక్విక్ తోటి అయితే కొంచెం కవర్ చేస్తాము. ఇలా అతుకుంటే ఏమైందంటే ఈ మంట స్మోక్ అలా పోకుండా స్టక్ అయిపోతుంది మొత్తం. కాదు మొత్తం అంటుకుంటది విషయం. చూడండి ఇగో చేసుకోవచ్చు ప్యాంటు. ఇలా క్యాప్ పెట్టుకోవాలి. టిన్ టిన్ ఇగో మనం టిన్ టిన్ టిన్. ఇప్పుడైతే దీనికైతే పెట్టేసి అయితే వీళ్ళు ముట్టిస్తారు. నేను వీడియో తీస్తాను. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే ఇక్కడైతే 2 అయితే పెట్టేసాము. క్యాండిల్ అయితే రెడీ చేసినాం. ఇక్కడ లోపల అయితే ఇక్కడ క్యాండిల్ అయితే పెట్టాము. వాటిని ముట్టించినాక లోపల మొత్తం ఆక్సిజన్ తయారైతుంది మంటతో. అయిన తర్వాత అదైతే పైకి వెళ్తుంది. ఇంకా దీనికి ఒక వైర్కి అయితే దారం అయితే కట్టేసాము. ఒక వైర్ పెట్టి మరి బరువుకు పోదా అయితే తెలియదు. ఈ టోటల్ మనం అయితే దారం అయితే మళ్ళీ పెట్టుకున్నాం. ఇప్పుడైతే ముట్టిస్తాం. విష్ణు అయితే ముట్టిస్తున్నాడు. గాలికి అయితే ఆఫ్ అవుతుంది. గిట్లా గిట్లా పోవద్దు, అంటుకుంటది. ఇట్లా 2 పుల్లలు పెట్టు. ఒక్క నిమిషం ఇగో 2 పెట్టు. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అంటుకునేసింది. ఓకే చూడండి మంట అయితే మండేస్తున్నది. మన లాంతర్ అయితే రెడీ అయిపోయింది. అలాగే లోపలికి అయితే చూడండి మన లాంతర్ అయితే రెడీ అయిపోతుంది.
ఇంకొంచెం అది కింది గాలి వల్ల కిందికి వెళ్ళిపోతుంది. కిందికి గాలి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఫెయిల్ అయ్యేటట్టు అవుతుంది. ఇంకో ల్యాంతర్ రింకు ఇది పట్టుకో. అందులో అయితే ఆక్సిజన్ పైకి అయితే పోవడం లేదు, అదైతే మీదికి లేస్తలేదు. కిందికైంది ఇది మంట మొత్తం. ఓకే నిండేస్తుంది. నిండేస్తుందట. మనం అంటూ నిండుతుందా కాలుతుందా? అది మాట కావాలి. వాళ్ళు అయితే దాన్ని పట్టుకొని ఉరుకుతున్నాడు, గాలిపటం తీరైతే పోతున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇంతకుముందు ల్యాంతర్ అయితే కాలిపోయింది, ఇప్పుడైతే కొత్త ల్యాంతర్ అయితే మళ్ళీ న్యూ లాంతర్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు దీని అయితే మళ్ళీ ముట్టించేసి ఎగిరేస్తాము. ఇదైనా ఎగురుతుందా మరి లేదా తుస్సు అంటుందా చూడాలి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ అయితే ముట్టించాము. ఇడవండి గాలి జమైంది. చూడండి అది వీడికి ఇదైనా మరి లేస్తుందా పేపర్ ఏమైతే తెలియదు. మెల్ల ఇసిపెట్టు, మన ఇసిపెట్టు, లేస్తా చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది అయితే ఫెయిల్ అయింది. స్కై ల్యాంతర్ అయితే కైట్ అయితే చాలా బాగా ఎగిరింది. స్కై ల్యాంతర్ ఫెయిల్ అయింది. అయితే మన గాలి రావడం వల్ల ఇది పైకి ఓడలేదు. అది గాలి అనేది మీదికి మంటని బోనిస్తలేదు. ఓకే ఫెయిల్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మన కైట్ అయితే గాలి వల్ల చాలా హైట్ కి వెళ్ళింది. 1 కిలోమీటర్ అయితే వెళ్ళింది, కానీ మన సెకండ్ ఎక్స్పెరిమెంట్ అయితే ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిపోయింది మొత్తం, ఎందుకంటే గాలి వల్లనైతే ఫెయిల్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మన ఎక్స్పెరిమెంట్స్ అయితే అయిపోయాయి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.